జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమన్నారాయణీయం 16వ దశకం. ఈ దశకంలో నరనారాయణుల అవతారం గురించి తెలియజేస్తూ ఉన్నారు. నరనారాయణులు ఎవరికి జన్మించారు అనేటటువంటిది పూర్వ చరిత్ర అంతా కూడా మొట్టమొదటి శ్లోకంలో ఉంటుంది. నరనారాయణులు దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక అయినటువంటి మూర్తి గర్భం నుంచి ఉద్భవిస్తారు సోదరులుగా నరనారాయణులు. అయితే ఈ మూర్తి ఎవరి కుమార్తె అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. ఆ దక్ష ప్రజాపతికి ఎవరినిచ్చి వివాహం చేశారు, ఎవరి సంతానం అనేది మొట్టమొదటి శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. దక్షో విరించి తనయోధ మనుస్తనూజాం లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశ చాపకన్యా ధర్మే త్రయోదశ దధౌ పితృషు స్వధాం చ స్వాహాం హవిర్భుజి సతిం గిరిసే త్వదంసే. మొట్టమొదట దక్ష ప్రజాపతి అంటే ఎవరంటే ఆ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడైనటువంటి బ్రహ్మమానసపుత్రులే కదండి ప్రజాపతులంతా కూడా. అలాంటి ప్రజాపతుల్లో ఈ దక్షుడు కూడా ఒకడు. దక్షో విరించి తనయ అధ తర్వాత విరించి యొక్క మానసపుత్రుడి అయినటువంటి దక్ష ప్రజాపతికి మనోస్తనూజాం మను యొక్క పుత్రిక అయినటువంటి లబ్ధ్వా ప్రసూతి భారీగా పొందారట ప్రసూతి అనేటటువంటి మను యొక్క కుమార్తెని. ఆ తర్వాత వారికి షోడశ చాపకన్యా వారికి 16 మంది ఆడ సంతానం కలిగిందట. ఈ 16 మందిలో కూడా ధర్మే త్రయోదశ దధౌ ధర్మునికి ఇచ్చి 13 మందిని వివాహం చేశారట. ఆ 16 మంది ఆ స్త్రీ సంతానంలో వాళ్ళని. తర్వాత పితృషు స్వధాంచ పితృదేవతలకి స్వధాం అనేటటువంటి ఆవిడ్నిచ్చి వివాహం చేశారు. స్వాహాం హవిర్భుజి అంటే అగ్నిదేవునికి ఇచ్చి స్వాహాదేవిని వివాహం చేశారు. ఇక మిగిలినటువంటి సతిం గిరిసే త్వదంసే నీ యొక్క అంశే అయినటువంటి గిరీశుడు అంటే శివునికి ఇచ్చి వివాహం చేశారట సతీదేవిని. మూర్తిర్హి ధర్మగృహిణి శిశువే భవంతం నారాయణం నరసకం మహితానుభావం యజ్జన్మని ప్రముదితాః కృతతూర్యఘోషాః పుష్పోత్కరాన్ ప్రవవృషుర్నునుః సురౌఘాః. ఎవరి యొక్క జననం వల్ల అయితే దేవతలందరూ సురౌఘాః దేవతలందరూ కూడా ఆనందించి చక్కగా మంగళవాద్యాల్ని మోగిస్తూ పుష్పవర్షాన్ని కురిపించారో అంటున్నారు. నరనారాయణుల ఉద్భవం జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవతలందరూ అంత ఆనందించారట. మూర్తి అనేటటువంటి ధర్మగృహిణి ధర్ముని యొక్క భార్య అయినటువంటి ఆవిడికి సుషువే భవంతం శిశువుగా భగవంతుడే సాక్షాత్తు నారాయణుడిగా నారాయణం నరసఖం నారాయణుడిగా నరసఖునిగా అంటే ఇద్దరు నరనారాయణుల అవతారము మహితానుభావం. ఈ భూమిలో ఎంత గొప్పగా శ్రేష్టంగా అనుకుంటారో గొప్పగా చెప్పుకుంటారో అట్లా భగవంతుని యొక్క జననం నరనారాయణులుగా జరిగింది అని అంటున్నారు. యజ్జన్మని ప్రముదితాః ఎవరి జన్మ వలనైతే అందరూ ఆనందించారో ప్రముదితాః సంతోషించారు కృతతూర్యఘోషాః మంగళవాద్యాలని మోగించారు పుష్పోత్కరాన్ పుష్పవర్షాలని కురిపించారు ప్రవవృషుర్నునుః సురౌఘాః చక్కగా నుతిస్తూ స్తుతిస్తూ అందరూ ఆనందించారు దేవతలందరూ అని అంటున్నారనమాట. సురౌఘాః సురులందరూ. దైత్యం సహస్రకవచం కవచైః పరీతం సాహస్రవత్సర తపస్సమరాభిలవ్యైః పర్యాయ నిర్మిత తపస్సమరౌ భవంతౌ శిష్టైక కంకటమముం న్యహతాం సలీలం అవలీలగా సంహరించావు స్వామి అని అంటున్నారు. నరనారాయణుల అవతారం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం అని మనం చదువుకున్నాం కదా. అట్లాగే సాధువులని రక్షించడం కోసము భగవంతుని యొక్క అవతారం ఎట్లా అయితే ఉంటుందో దుష్కర్మలు చేసేటటువంటి దుష్టులైనటువంటి వాళ్ళని శిక్షించడం కోసం కూడా భగవంతుని యొక్క అవతారం ఉంటుందట. అలాగే సహస్ర కవచుడు అనేటటువంటి రాక్షసుడు 1000 కవచాలతోటి ఉన్నాడట. వరాన్ని పొందాడు, బ్రహ్మగారికి తపస్సు చేశాడు, వరాన్ని పొందాడు. ఈ కవచాన్ని ఒక్కొక్క కవచాన్ని ఛేదించాలంటే 1000 సంవత్సరాల తపస్సు చేయాలి, 1000 సంవత్సరాల యుద్ధము చేస్తేనే కానీ వాటిని ఛేదించడము సాధ్యం కాదనమాట మానవ మాతృలకి.
అటువంటి ఆ సహస్ర కవచుడు అనేటటువంటి రాక్షసుడు అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే నరనారాయణుల అవతారంలో ఒకరి తర్వాత ఒకరు తపస్సు చేస్తే ఒకరు యుద్ధం చేయడం, ఒకరు యుద్ధం చేస్తే ఒకరు తపస్సు చేయడం, ఇట్లాగా ఆ సహస్ర కవచుని యొక్క కవచాలన్నీ కూడా ఛేదించి అవలీలగా నిరోధించావు, సంహరించావు స్వామి అని అంటున్నారు. దైత్యం సహస్ర కవచం కవచై పరీతం. సహస్ర కవచుడు ఆ పేరు అతనికి 1000 కవచాలు ఉండటం వల్లే సహస్ర కవచుడు అనేటటువంటి పేరు వచ్చింది. అలాగా తన చుట్టూ నిర్మించుకున్నటువంటి సహస్రమైనటువంటి కవచాలు సహస్రవత్సర 1000 సంవత్సరాలు యుద్ధము చెయ్యాలి, అలాగే తపస్సు చెయ్యాలట. తపస్సమరాభిలవ్యై, తపస్సు చెయ్యాలి, అలాగే యుద్ధము చెయ్యాలి. ఇలా చేస్తేనే అతని యొక్క కవచాలని ఛేదించగలుగుతారనమాట. అప్పుడు పర్యాయ నిర్మిత తపస్సమరౌ భవంతౌ, భగవంతుడు ఈ నరనారాయణుల అవతారంలో పర్యాయ నిర్మిత విధౌ, ఒకరి పర్యాయం ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకరు తపస్సు చేస్తే ఒకరు యుద్ధం చేయడం, అట్లాగా శిష్టైక కంకటమం, ఒక క్రమ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు న్యహతాం సలీలం, ఆఖరి కవచం వరకు కూడా నిరోధించి సంహరించారు ఆ సహస్ర కవచుణ్ణి అంటున్నారు. అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమమధ్యవాత్సి శక్రోదతే శమతపో బలనిస్సహాత్మా దివ్యాంగనా పరివృతం ప్రజిఘాయమారం. ఆ నరనారాయణులని చూసి శక్రుడు కూడా అంటే పరీక్షిద్దామని అనుకున్నాడట. దేనికోసము? శమతపోబలం, శమము దమము అని బాహ్య ఇంద్రియ నిగ్రహము, అంతర ఇంద్రియ నిగ్రహము, ఆ తపో శక్తిని పరీక్షించాలి అని శక్రుడు సైతము ఇంద్రుడు సైతము అనుకున్నాడట. నరనారాయణులు అన్వాచరన్ ఉపదిశన్, ఆ నారాయణ స్వరూపమే అన్వాచరన్, తను ఆచరిస్తూ తన యొక్క శిష్యులందరికీ కూడా, గురువులు చేసేటటువంటిది ఇదే కదండి, చక్కగా వారు ఆచరిస్తూ దాన్ని శిష్యులకి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. అట్లాగా ఆచరించి అన్వాచరన్నపి మోక్షధర్మం, మోక్షానికి కావలసినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ తమ యొక్క శిష్యులకి చూపిస్తూ ఉంటారు ఆచార్యులు. అలాగే ఆ మోక్ష ధర్మానికి ఉపయోగపడేటటువంటి వాటిని అన్నిటినీ కూడా ఆచరిస్తూ బోధిస్తూ త్వం భ్రాతృమాన్, తన యొక్క సోదరుడైనటువంటి నరునితో కలిసి బదరికాశ్రమ మధ్యవాత్సీ, బదరికాశ్రమంలో నివాసం ఉన్నారట స్వామి. శక్రోదతే శమతపో బల నిస్సహాత్మా, శమాన్ని దమాన్ని తర్వాత తపశ్శక్తిని పరిశీలించాలని శక్రుడు అంటే ఇంద్రుడు దివ్యాంగన పరివృతం, చుట్టూరా కూడా దివ్య అంగనలు అప్సరసలని ప్రజిఘాయమారం, ఈ మన్మధుడిని కూడా తోడిచ్చి పంపించారట. అసలు ఎంత ఉంది వీళ్ళ తపోశక్తి, అలాగే శమము దమము పరీక్షిద్దామని అనుకున్నాడట. మన్మధుడు తన పరివారాన్నంతటినీ కూడా తీసుకొని వచ్చాడు. కామో వసంతమలయ నిలబంధుశాలీ కాంతా కటాక్ష విసిఖైర్వికసద్విలాసై విద్యన్ ముహుర్ముహు అకంపముదీక్ష చత్వాం భీతస్త్వయాద జగదే మృదుహాసభాజా. మన్మధుడు తన పరివారాన్నంతటినీ కూడా వసంతుడు మలయానిలము పరవశింపచేయాలి అని మొత్తం అందరూ కూడా తాపత్రయపడిపోతున్నారట. కానీ అకంపముదీక్ష చత్వాం, ఇంత కూడా అణుమాత్రం కూడా చెలించలేదట నరనారాయణులు. కామో వసంత మలయానిల బంధుశాలి, మన్మధుడు తన పరివారాన్నంతటినీ కూడా వెంట పెట్టుకొని కాంతా కటాక్ష విసిఖై, ఆ అప్సరసలు దేవకాంతలందరూ కూడా వాళ్ళ యొక్క ఈక్షణములచే పరవశింప చెయ్యాలి అని అనుకున్నప్పటికీ కూడా వికసద్విలాసై, విలాసవంతంగా వారిని ఆనందపరచాలని అనుకున్నప్పటికీ కూడా విద్యన్ ముహుర్ముహు, తిరిగి ఒక్కసారి కూడా చూడలేదట. వీళ్ళ వైపు ఏమాత్రము కూడా చలించకుండా అకంపము దీక్ష చత్వాం, చలించకుండా ఆ దీక్షతోటి తపస్సు చేసుకుంటున్నారట. చత్వాం భీతస్త్వయాద, అయితే అంత దీక్షతోటి ఎటువంటి చలనము లేకుండా ఉన్నటువంటి నరనారాయణులు చూసి వీరికి భయం కలిగిందట. భయపడకండి అని స్వామి మృదుహాసభాజ, చిరునవ్వు చిందిస్తూ వాళ్ళతోటి ఈ విధంగా పలుకుతున్నారట.
భీత్యాలమంగజ వసంత సురాంగనావో మన్మానసం త్విహజుష ఇతి బ్రువాణః త్వం విస్మయేన పరితః స్తువతామధైషాం ప్రాదర్శయః స్వపరిచారక కాతరాక్షి. మన్మధుడు వసంతుడిని ఆ చుట్టూ ఉన్నటువంటి అప్సరసలని వీళ్ళందరినీ కూడా భయపడవలదు. భీత్యాలమంగజ, అంగజ అంటే మన్మధుడు అనమాట. భీతి అలం భయపడకండి. వసంత ఓ వసంతుడా, సురాంగనావో ఓ అప్సరసలారా, మన్మానసం నా మనసు చేసేటటువంటి మాయాజాలాన్ని, త్విహజుష ఇతి బ్రువాణ ఆ మాయాజాలాన్ని చూడండి, మీరు అనుభవించండి అంటున్నారట. త్వం విస్మయేన విస్మయంతో ఆశ్చర్యంతో చూస్తున్నటువంటి వారికి పరితః తన చుట్టూ కూడా ఉన్నటువంటి వారిని స్తువతామధైషాం భగవంతుడైనటువంటి నారాయణుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి ప్రాదర్శయః స్వపరిచారక కాతరాక్షి, కాతరాక్షి చంచలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి స్వపరిచారక ఆయన్ని సేవించేటటువంటి పరిచారకులని చూపించారట. వారు అప్సరసల కంటే కూడా అమోఘమైనటువంటి సర్వాంగ సౌందర్యంగా శోభిల్లుతున్నారట. సమ్మోహనాయ మిళిత మదనాదయస్తే త్వద్దాసికా పరిమళైః కిల మోహమాపుః దత్తాం త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వాసి గర్వశమనీం పునరూర్వశీం త్వాం. వారు ఏ విధంగా అయితే స్వామిని మోహింపజేయాలని వచ్చారో తన చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని, పరిచారికల్ని చూసి వారు మోహంలో పడిపోయారట. ఇక్కడ అదే చెప్తున్నారు. సమ్మోహనాయ మిళిత మదనాదయస్తే, మిళితా మదనాదయస్తే మన్మధుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కలిసి స్వామిని మోహంలో పడవేయాలని వస్తే త్వద్దాసిక పరిమళైః ఆ స్వామిని సేవించేటటువంటి పరిచారకులు, దాసులైనటువంటి వాళ్ళని చూసి పరిమళైః వారు ధరించినటువంటి సుగంధభరితమైనటువంటి ఆ పరిమళాలని చూసి కిల మోహమాపుః వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఆ సుగంధ ద్రవ్యాలని, పరిమళాలని చూసి వీళ్ళు మోహంలో పడిపోయారట. కిల మోహమాపుః దత్తాం త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వా అయితే భగవంతుడు వాళ్ళకే దత్తాం ఇచ్చారట. ఎవరిని? త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వా వాళ్ళందరూ కూడా త్రపయైవ సిగ్గుపడేలాగా, అంటే వాళ్ళకి గర్వం కదా, మేమే చాలా అందంగా ఉన్నటువంటి వాళ్ళము, మాకు మించినటువంటి సౌందర్యము ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు అనేటటువంటి గర్వంతో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క గర్వశమని ఆ గర్వమంతా కూడా పోయే విధంగా పునరూర్వశీం త్వాం ఊర్వశిని వాళ్ళకి దత్తాం ఇచ్చారట భగవంతుడు. ఆ అప్సరసలతో పాటు ఊర్వశి కూడా చేరిందనమాట. అలా సిగ్గుపడుతూ స్వీకరించారట. స్వామి యొక్క ఊరువుల నుంచి ఉద్భవించింది కాబట్టి ఊర్వశి అనే పేరు వచ్చింది ఆవిడకి. దృష్టోర్వశీం తవ కథాం చ నిశమ్య శక్రః పర్యాకులో జని భవన్ మహిమావమర్శాత్ ఏవం ప్రశాంత రమణీయ తరావతారాత్ త్వత్తోధికో వరద కృష్ణస్తనుస్త్వమేవ. హే భగవన్, ప్రశాంత రమణీయత, అత్యద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి రమణీయమైనటువంటి, రమణీయత అంటే చూసినా కొద్దీ చూడాలనిపించేటటువంటిది. అలాగే స్వామి యొక్క కథలను వింటూ ఉంటేట విన్నా కొద్దీ వినాలనిపిస్తుందిట. అట్లాంటి రమణీయమైనటువంటి అవతారాలు నీవయ్యా స్వామి. ఇంతకు మించినటువంటి సౌందర్యము కృష్ణ రూపము కూడా నీదే కదా స్వామి అంటున్నారు నారాయణ భట్టతిరి. దృష్టోర్వశీం తవ కథాం, ఊర్వశీం తవ కథ, నీ కథ విని ఆ ఊర్వశిని గురించి తెలుసుకున్నటువంటి నిశమ్య శక్రః విన్నటువంటి శక్రుడు ఇంద్రుడు పర్యాకులోజని ఆకులతకి లోనయ్యాడట. అంటే చింతిస్తున్నాడనమాట. ఏమిటో ఇదంతా కూడా అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. భవన్ మహిమావమర్శాత్ భగవంతుని యొక్క మహిమని తెలుసుకొని ఆశ్చర్యానికి లోనయ్యాడట. ఏవం ప్రశాంత రమణీయ తరావతారాత్, ఇలా అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి రమణీయ అవతారాలు నీవే కదా స్వామి. త్వత్తోధికో, ఈ అవతారం కంటే కూడా ఇంకా రమణీయమైనటువంటి రూపము, స్వరూపము, వరములనిచ్చేటటువంటి వరదుడవైనటువంటి శ్రీమన్నారాయణ కృష్ణతనుస్త్వమేవ, కృష్ణ స్వరూపము కూడా నీదే కదయ్యా.
దక్షస్తు ధాతురతిలాలనయా రజోందో నాత్యాదృతస్త్వయి చ కష్టమ శాంతిరాసీత్ ఏన వ్యరుంద సభక్త తనుమేవ శర్వం యజ్ఞే చ వైరపి సునే స్వసుతాం యమానీత్. ఆ దక్షుడు బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు. అయితే గారాభం వల్ల మనసు చెడిపోయినటువంటి వాడే, గర్వాంధుడైనటువంటి వాడే. అదే చెప్తున్నారు ఇక్కడ. దక్షస్తు ధాతురతిలాలనయ, బ్రహ్మగారు అతి గారాభం వల్ల రజోందో, రజోగుణం చేత అంధుడైపోయి నాత్యాదృతస్త్వయి చ కష్టమ శాంతిరాసీద్, భగవంతుని మీద నమ్మకము విశ్వాసము లేనటువంటి వాళ్ళు కష్టపడక తప్పదు. ఆయన యందు భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళే సుఖంగా ఉంటారు అనడానికి ఈ దక్షుడే నిదర్శనం అని చెప్తున్నారనమాట. అతడు భగవంతుని యందు నమ్మకం లేదు, అందుకే కదా భగవంతుని యొక్క అంశే అయినటువంటి శివుణ్ణి వ్యతిరేకించాడు, ఆయన్ని అవమానించాడు. కూతురైనటువంటి సతీదేవిని కూడా అవమానించి ఆవిడ యొక్క చావుకి కారణమయ్యాడు. చివరికి ఆ శివుని చేత నశింపబడ్డాడు, మళ్ళా జన్మించాడు అనుకోండి. అయితే ఇక్కడ ఏ నవ్యరుంద సభక్త తనుమేవ శర్వం, భక్తుడైనటువంటి వారిని హింసిస్తే ఎంత మనకి అపాయము అనేటటువంటిది ఈ దక్షుని చూస్తే అర్థమవుతుంది. ఏ నవ్యరుంధ, తన స్వరూపమే అయినటువంటి శివుడి మీద ఉన్నటువంటి కోపంతో కూతురిని కూడా అవమానించాడనమాట. సతీదేవి ఏం చేసింది? పిలవని పేరంటానికి వెళ్ళింది. ఆ తండ్రి చేసుకునేటటువంటి యజ్ఞానికి పిలవని పేరంటానికి వెళ్ళింది. అక్కడ తన భర్త అయినటువంటి శివుణ్ణి అవమానించి అలాగే తనని కూడా అవమానించేసరికి, శివుణ్ణి అవమానం చేసరికి ఇది తట్టుకోలేకపోయింది సతీదేవి. ఆ అవమానానికి తట్టుకోలేక ఆ హోమగుండంలోని ప్రాణాలు వదులుతుంది. ఇది తెలిసినటువంటి శివుడు తన త్రినేత్రంతో ఆ దక్షుణ్ణి దహించేస్తాడు. అలా యజ్ఞే చ వైరపి సునే స్వసుతాం యమానీత్, తన పుత్రిక అయినటువంటి సతీదేవికి సైతము అతడు ఇంత బాధని కలిగించాడు కదా. ఇది నీ యొక్క భక్తులు కానటువంటి వాళ్ళు చేసేటటువంటిది. వైరంతో, తర్వాత ద్వేషంతో, రాగద్వేషాలన్నీ కూడా వాళ్ళని చుట్టుముడతాయి. నీ భక్తులైనటువంటి వాళ్ళకి ఈ ఆపదలు ఏమీ ఉండవు. దక్ష ప్రజాపతి, దక్ష యజ్ఞం సినిమాలో మనకి ఇదంతా కూడా చూపిస్తారు. ఆ దక్షుడు చేసిన యజ్ఞ కారణంగా, శివుణ్ణి అవమానించడం కారణంగా అతడు ఎంత దుఃఖపాలు అవ్వాల్సి వస్తుంది అనేది ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారన్నమాట. క్రుద్ధే సమర్థితమకః సతుకృత్త శీర్షో దేవ ప్రసాదితః రాధలబ్ధ జీవా త్వత్పూరిత క్రతువరః పునరాపశాంతిం సత్వం ప్రశాంతికర పాహి మరుత్పురేశ. ఓ గురువాయూరప్పనే, ఈ విధంగా యజ్ఞాన్ని సంపూర్ణం చేసినటువంటి, ఎట్లా సంపూర్ణం చేయించారట భగవంతుడు? శివుని చేత ఖండింపబడి శిరస్సు ఛేదింపబడినటువంటి ఆ దక్షుడు యజ్ఞం మధ్యలోనే ఆపేస్తే అది శ్రేయస్కరం కాదు. కాబట్టి ఆ యజ్ఞాన్ని సంపూర్ణం చేయడం కోసము మళ్ళా ఆ దక్షునికి పునరుజ్జీవనాన్ని కలిగించి, ఎట్లా అయితే గజేంద్రుడు వినాయక స్వామికి ఆ శిరస్సు ఖండించిన తర్వాత మళ్ళా తిరిగి గజేంద్ర ముఖాన్ని అతికించారో, అట్లాగే మేఘముఖాన్ని ఈ దక్షునికి అతికించారట. శిరస్సు ఖండించేశారు కదా, అట్లాగే మేఘముఖాన్ని ఆ దక్షునికి తగిలించి మళ్ళా పునర్జీవనం కలిగించినటువంటి హే భగవంతుడైనటువంటి గురువాయూరప్పనే, గురుమరుత్పురేశ పాహి అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి. క్రుద్ధే సమర్థితమకః, క్రోధంతో మఖ అంటే యజ్ఞము, ఆ యజ్ఞము మధ్యలోనే శిరస్సు ఖండించినటువంటి సహతు, శిరస్సు ఖండింపబడినటువంటి ఆ దక్షుడు సహతు కృత్త శీర్షో, యజ్ఞం మధ్యలోనే అతని శిరస్సు ఖండింపజేశాడు కదా శివుడు. దేవ ప్రసాదిత, దేవతలందరూ కూడా ప్రార్థిస్తే ఆ శివుడు మళ్ళా హరాధత లబ్ధ జీవా, ఆ శివుని ద్వారా తిరిగి మళ్ళా జీవితాన్ని పొందినటువంటి దక్ష ప్రజాపతి త్వత్పూరిత క్రతువరః, ఆ దక్షుని చేత మళ్ళా యజ్ఞాన్ని సంపూర్ణం చేయించినటువంటి పునరాపశాంతిం, మళ్ళా శాంతిని చేకూర్చినటువంటి యజ్ఞాన్ని సంపూర్ణం చేసి శాంతిని కలగజేసినటువంటి హే సత్వం సహత్వం అటువంటి గురుమరుత్పురేశ గురువాయూరప్పనే పాహి అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి.